అసలు మనం ఎందుకు సంతృప్తిగా ఉండలేకపోతున్నాం? నెంబర్ 1, ఇతరులతో పోల్చుకోవటాన్ని బట్టి. ఇతరులతో పోల్చుకున్నవాడు ఎవ్వడం కూడా సంతృప్తిగా ఉన్నాడు. వాళ్ళు 5,600 రూపాయలు చీర కొన్నాడంట. వాళ్ళ ఆయన 3,000 కూడా లేదు, ఇది పప్పు అన్నుండి తెచ్చాడంట. ఎవడ కావాలి? కనుక చీరల దగ్గర అసంతృప్తి, ఇళ్ళు బట్టి అసంతృప్తి, చేస్తున్న ఉద్యోగాల్లో కూడా అసంతృప్తి, చేసుకున్న వాళ్ళని బట్టి కూడా అసంతృప్తే. నిన్ను అసలు చూసుంటే నేను చేసుకునేదాన్ని కాదు అందంట భార్య. భర్తనాడు, నిన్ను చూసి కూడా చేసుకున్నాను, నేను బాధపడుతున్నాను అన్నాడు. ఇద్దరిని కన్నాక ముగ్గురిని కన్నాక నేను ఎందుకు చేసుకున్నానని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది కౌన్సిలింగ్లో. సాటిస్ఫాక్షన్ లేదు జీవితంలో. వై? ఎప్పుడు ఇతరులను పోల్చుకుంటాం మనం. ఇతరులను పోల్చుకున్న వాళ్ళకి సంతృప్తి ఉండదు. రెండోది, ప్రిస్టేజ్కి పోతాం మనం. వాళ్ళు అది కొన్నారు కనుక మనం ఇది కొనాలా. మళ్ళీ ఇంకొకటి దానికంటే ఇంకో పెద్ద కొంటాడు. అప్పు చేసి నెలకి 23,000 ఈఎంఐ కట్టుకుంటా, నానా సాగు, ఇల్లు కట్టుకున్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా, ప్రిస్టేజ్కి పోయి అప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. మూడవది ఫ్యాంటసీ, సూడో హైపోథీసిస్, పగటి కళ్ళకనే వాడికి కూడా సంతోషం ఉండదు. నాలుగవది, తన పూర్వస్థితిని మర్చిపోయినోడికి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏ స్టేజ్లో నుండి నువ్వు వచ్చావో ఆ స్టేజ్ గుర్తించుకుంటే నాకు ఎప్పుడు సంతృప్తే. ఒకప్పుడు మంచం మీద ఉండేవాడిని, ఇప్పుడు మనుషుల మధ్య ఉన్నా. ఒకప్పుడు మందులు వేసుకొని పడక మీద ఉండి నా బతికి ఎందుకు ఇలా ఉంది అని డైరీలో రాసుకునేవాడిని. ఇప్పుడు జీవితం మారిన స్థితిని సాక్ష్యం ఇస్తున్నా. ఎప్పుడు సాటిస్ఫాక్షనే నాకు. నేను స్టీవెన్సన్ గారిని పోల్చుకోను, నేను జాన్సన్ నేను పోల్చుకోను, నేను మా తమ్ముడిని పోల్చుకోను. నా స్థితిని బట్టి నేను దేవునికి ఎప్పుడు స్తుతులు చెల్లిస్తాను. ఎస్, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. అది సంపూర్ణ సిద్ధి అంటే. ఎలా పొందగలం మనం? ఒక్క యేసు ప్రభువే ఈ సంపూర్ణ సిద్ధిస్తాడు. ఎలా అండి? ఈ లోకంలో ఆహార పదార్థాలు, ఈ లోకంలో